భారతదేశంలో అనేక మతాలు ఉండొచ్చు, అందులో ఇబ్బంది ఏమీ లేదు. అలాగే క్రైస్తవ మతాన్ని మతంగా అసలు మేము మతంగా చెప్పటమే లేదు కదా. వస్తున్నది దేనితో? ఒక భావజాలం. ఏంటా భావజాలం? మనుషులందరూ సమానం. ఏంటా భావజాలం? దేవుని వైపుకు మరలండి. ఏంటా భావజాలం? దేవుని పిల్లలముగా మనం మారాలి. ఏంటా భావజాలం? నీతి కలిగి జీవించాలి. ఈ భావజాలం ఎక్కడి నుంచి వచ్చినా తీసుకుంటాం. తెల్లోడు తయారు చేస్తే సెల్ ఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే టీవీ కావాలి, తెల్లోడు తయారు చేస్తే మ్యాగ్నఫోన్ కావాలి, తెల్లోడు తయారు చేస్తే ప్యాంటు సొక్కా వేసుకోవాలి. తెల్లోడిని తలుసుకోకుండా నీ జీవితంలో ఒక్క క్షణం బతకలేవు. నువ్వు ఒక్క క్షణం కూడా బతకలేవు. నువ్వేమో మళ్ళా ఆడుకునేది బయట నుంచి వచ్చింది, బయట నుంచి ఏం రాలేదు, ఇక్కడిదే. యేసుక్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆయన భూ ప్రపంచమంతటిపైన రాజుగా తనను తాను ప్రకటించుకున్న తర్వాత తోమాను పంపించాడు.